ఢిల్లీ సరిహద్దుల్లో మద్దతు ధర చట్టం చేయమని 2 ఏళ్ల క్రితం రైతులకు క్షమాపణలు చెబుతూ మోడీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని పోరాట సందర్భంగా చనిపోయిన రైతులు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ 2వ దఫా రైతాంగం మొదలుపెట్టినటువంటి ఉద్యమపై హర్యానా బీజేపీ ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించడం వల్ల 23 ఏళ్ల యువ రైతు మృతి చెందిన ఘటనపై బీజేపీ ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ రైతు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రైతాంగ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే చర్యలు జరుగుతూ ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీఆర్ఎస్ కానీ రైతుల పక్షాన కనీస స్పందన లేకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి దురదృష్టమైనటువంటి విషయం. మరి రైతు లేకపోతే ప్రపంచమే లేదు. అంతరిక్షంలో ఎగబాకేటువంటి ఆరాటం తప్ప ఈ యొక్క రైతాంగం కోసం 10% కూడా కేంద్ర ప్రభుత్వం మరి వారికి అండగా నిలబడేటువంటి పరిస్థితులు లేకపోవడం పట్ల ఈ భారతదేశ ప్రజలు సమాజంలో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మరణించినటువంటి రైతుల కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. రాబోయేటువంటి కాలంలో రైతులకు వ్యతిరేకంగా ఇదే ధోరణిలో కొనసాగితే చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుంది అనేటువంటిది నాకడ సత్యం. నరేంద్ర మోడీ నిరంకుశ పాలనలో ఈరోజు ఢిల్లీలో రైతాంగ ఉద్యమం మరి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు ఉద్యమం చేస్తూ ఉంటుంటే, శాంతియుతంగా చేస్తూ ఉంటుంటే వారి మీద సాయుధ దళాలు దాడులు చేస్తూ ఉన్నాయి. మరి వారి యొక్క కాల్పుల్లో మరి యువ రైతు శుభకరణ్ సింగ్ మరి మరణించాడు, అసలు బాసాడు. ఆయన యొక్క మరణానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తరఫున మరి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం. దీన్ని నిరసిస్తూ ఈ రోజున బ్లాక్ డేగా మరి ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాకినాడలో కూడా జరుగుతూ ఉన్నాయి. మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ అది ఆల్రెడీ మోడీ గారే ఇచ్చినటువంటి హామీ. ఏదైతే మద్దతు ధర చట్టం ఉందో మద్దతు ధర చట్టం కల్పిస్తామని చట్టం చేస్తామని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. మరి రైతులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సంఘీభావంగా ప్రజలందరూ కూడా మరి మేధావులు అందరూ కూడా ఈ యొక్క రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వల్లూరు రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మోడీ చేస్తున్నటువంటి రైతులపై నిరంకుశ పాలన ఖండిస్తూ ఈరోజు మరి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సారాంశం మరి నిన్న యువ రైతుపై మరి కాల్పులు జరిపి మరి అతను నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మోడీ ప్రభుత్వం ఈ యొక్క మోడీ ప్రభుత్వ పరిపాలనలో రైతులు చాలా తీవ్ర నష్టం జరిగింది. అలాగే మరి గత ఏవైతే మరి నిరసనలు సమ్మెలు సత్యాగ్రహాలు చేశారో ఆ యొక్క ఉద్యమాన్ని మరి ఆయన మోడీ గారు ఆయన ఏదైతే హామీలు ఉన్నాయో హామీ అన్నీ కూడా ఇస్తానని చెప్పి ఆ రోజు కూడబలికి ఈరోజు దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనికి నిరసనగా మరి రైతులు మూకమ్మడిగా వాళ్ళు నిరసన తెలియపరుచుకుంటే ఇలా యువరైతును చంపేశారు. అలాగే మరి ఎవరైతే చెప్పినందుకు అతనిపై మరి మా సోదరులకు మర్డర్ కేసు పెట్టాలి. అలాగే మరి ఏదైతే రైతులు పడే కష్టాలను చూసి రైతుల యొక్క బాధలు చూసి రైతుల యొక్క హామీలు చూసి ఆయన మరి మా యొక్క యువ నాయకులు మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మరి రాహుల్ గాంధీ గారు పూర్తిగా మరి రైతులకు ఏదైతే మద్దతు ధర ఉందో అది ఇస్తామని చెప్పేసి కూడా హామీ పరిపాలన జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నట్టు ఉంటుందని చెప్పేసి కార్మిక సంఘాలుగా తెలియపరుచుకుంది. దేశంలో రైతాంగ ఉద్యమం మీద తీవ్రమైన నిర్బంధాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం విధిస్తూ ఉంది. శుభకరణ్ సింగ్ యువ రైతుని తన పొట్టను పెట్టుకుంది. ఈరోజు మొదటి దఫా ఉద్యమంలో 750 పైబడి రైతులు మరణం చెందితే ఆ మరణించినటువంటి రైతుల సాక్షిగా నేను ఈ 3 నల్ల చట్టాలని విరమించుకుంటున్నాను, రద్దు చేస్తానని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సంవత్సరం గడిచే కొద్దీ ఈరోజు వెనక్కి పోకపోగా
ఈరోజు బడ్జెట్లో పరోక్షంగా చట్టాలను అమలు చేసే పద్ధతిని తీసుకొస్తా ఉంది. అందుకని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయమని అడిగితే స్వామినాథన్ గారికి భారతరత్న ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఆయన చేసినటువంటి సిఫార్సులు మాత్రం అమలు చేయకుండా ఈరోజు రైతాంగానికి బుల్లెట్ల వర్షాన్ని, టియర్ గ్యాస్ని కురిపించి ఒక యువ రైతు యొక్క ప్రాణాన్ని బలిగొన్నది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక రైతు సంఘాలు నిరసన తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ విధానాలను విడనాడి తక్షణం మద్దతు ధరలని ప్రకటించాలి, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఆందోళనలో భవిష్యత్తులో ప్రజానీకం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ దేశంలో రైతులు పంటలు పండించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రజలు అందరూ కూడా, రైతులందరూ కూడా పంటలు చాలా సుభిక్షంగా పండిస్తూ ఉన్నారు. కానీ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రైతుల్ని చిన్న చూపు చూడడం వల్ల ఈ రైతులకి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అందుచేత ఈ దేశంలో ప్రతి 25 నిమిషాలకి ఒక రైతు చనిపోతూ ఉన్నాడు. ఈ రైతులు చనిపోవడానికి గల కారణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. ఈ ఆత్మహత్యలు కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ హత్యలు మాత్రమే చెప్తా ఉన్నాం. అందుచేత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా రైతాంగం గురించి మాటలు చెప్పడం కాదు, ఖచ్చితంగా రైతాంగం గురించి చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో ఈ చట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. దానితో పాటు రైతుల్ని వ్యవసాయం దండగ కాదు పండుగ అనే విధంగా రైతులందరినీ కూడా మంచి లక్షాధికారులు చేస్తామన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ నిజం చేసుకోవాలి. లేని పక్షంలో ఈ దేశంలో రైతాంగం అంతా కూడా, అలాగే కార్మిక వర్గం అంతా కూడా, ఇతర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా, మేధావులు అంతా కూడా కలిసి ఈ ప్రభుత్వాలకు గుణపాఠాలు చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం భారతదేశంలో రైతులు చేసినటువంటి ఉద్యమానికి 700 మంది రైతులు అమరులు అయిన తర్వాత ఈ నరహంతక బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి రైతుల యొక్క సమస్యలు నేను పరిష్కరిస్తాను, నన్ను క్షమించండి, మద్దతు ధరిస్తానని చెప్పేసి ఆ రోజున హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అయిపోయినా కానీ వారి హామీలను అమలు చేయకపోవడంతో ఈ రోజున మరలా రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తూ ఉంటే మళ్ళీ కర్కశమైనటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, హర్యానాలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఒక రైతును పొట్టును పెట్టుకున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా నరహంతకులుగానే మనం చూడవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రైతాంగాన్ని కాల్చి చంపే ఈ దమనకాండను మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేక్ ముడేశ్వరరావు.